నమస్కారం. కర్మయోగం ఈ మాట మనం చాలాసార్లు విని ఉంటాం కదా. ఫలితం గురించి ఆలోచించకుండా పని చెయ్యి అని మన పెద్దవాళ్లు కూడా చెబుతూ ఉంటారు. వినడానికి బాగానే ఉంటుంది కానీ నిజంగా అంత తేలికా? అసలా మాట వెనకాలున్న అసలు అర్థమేంటి? రండి, ఈరోజు మనం ఈ పురాతన ఫిలాసఫీని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. మన డైలీ లైఫ్కి ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. సరే, ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే కర్మయోగం యొక్క మొత్తం సారాంశం, దాని ఆత్మ అంతా ఈ ఒక్క ప్రశ్నలోనే దాగుంది. అసలు మనం ఒక పని ఎందుకు చేస్తున్నాం, మన అసలు మోటివేషన్ ఏంటి అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఓకే, ముందుగా ఒక చిన్న క్లారిఫికేషన్. యోగా అనగానే మనలో చాలామందికి వెంటనే గుర్తొచ్చేదేంటి? రకరకాల ఆసనాలు, స్ట్రెచింగ్, అంతేకదా? కాని నిజం చెప్పాలంటే యోగమంటే అంతకు మించి చాలా ఉంది. దాని అసలు అర్థం వేరే. శాస్త్రాల ప్రకారం చూస్తే యోగ అనే పదానికి అసలర్థం కలయిక, ఏకం కావడం అన్నమాట. అంటే ఏంటి? మన చిన్నపాటి నేను అనే అహాన్ని ఆ అనంతమైన చైతన్యంతో కలపడం. మరి కర్మయోగం ఏం చేస్తుందంటే ఈ కలయికను సాధించడానికి మనం చేసే పనిని, అంటే కర్మను, ఒక టూల్గా, ఒక సాధనంగా వాడుకుంటుంది. కర్మయోగానికి గుండెలాంటిది నిష్కామ కర్మ. సింపుల్గా చెప్పాలంటే ఫలితం మీద ఏమాత్రం ఆసక్తి లేకుండా పనిచేయడం. చూడండి, ఇక్కడే మనకు సాధారణ పనికి, కర్మయోగానికి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది. మనం సాధారణంగా చేసే పనులన్నీ రిజల్ట్ కోసమే చేస్తాం. ఆ రిజల్ట్ మనల్ని కట్టిపడేస్తుంది. కాని కర్మయోగంలో ఫోకస్ అంతా పనిమీదే ఉంటుంది. అదే మనకు స్వేచ్ఛనిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మయోగం గురించి ఒక అద్భుతమైన మాట చెప్పారు. యోగః కర్మసు కౌశలం. అంటే పనులలో నైపుణ్యమే యోగం. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. నైపుణ్యం అంటే కేవలం పనిని పర్ఫెక్ట్గా చేయడమే కాదు. అసలైన స్కిల్ ఎక్కడుందంటే ఆ పని యొక్క రిజల్ట్కి మనం బానిసవ్వకుండా, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ నుండి మనల్ని మనం కాపాడుకోవడంలోనే ఉంది. సరే, ఇదంతా బాగుంది కాని ఫలితం ఆశించకుండా పనిచేస్తే మనకేంటి లాభం? ఈ డౌట్ రావడం చాలా సహజం. అసలు ఇలా చేయడం వల్ల మన లోపల ఏం జరుగుతోంది? మన మనసుకి ఎలాంటి మేలు జరుగుతోంది? దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ నిష్కామ కర్మ అనేది మనకు 2 రకాల ఫ్రీడమ్ని ఇస్తుంది. మొదటిది, మనం చేసే పనుల వల్ల వచ్చే పుణ్యం, పాపం లాంటి లెక్కల నుండి మనల్ని బయటపడేస్తుంది. వాటికి బందీ అవ్వకుండా కాపాడుతుంది. కానీ దానికంటే ముఖ్యమైన రెండో బెనిఫిట్ ఒకటుంది. అదే చిత్తశుద్ధి. అంటే మన మనసును లోపల్నుంచి శుభ్రం చేసుకోవడమన్నమాట. మన శాస్త్రాల్లో దీనికొక మంచి పోలిక చెబుతారు. మనం స్వార్థం లేకుండా చేసే ప్రతి పని ఒక మంచి గంధపు సబ్బులాంటిదట. అది ఏం చేస్తుందంటే మన మనసులో పేరుకుపోయిన ఇష్టమయిష్టం, రాగం ద్వేషం లాంటి మురికినంతటినీ కడిగేస్తుందట. ఇదే అనాలజీని కంటిన్యూ చేద్దాం. మనసు ఒక అద్దం అనుకుందాం. ఆ అద్దం మీద దుమ్ము, ధూళి ఉంటే మన ప్రతిబింబం సరిగ్గా కనిపిస్తుందా? కనిపించదు. సరిగ్గా అలాగే మనసులో రకరకాల మలినాలు ఉన్నప్పుడు ఆత్మజ్ఞానమనే వెలుగు అందులో రిఫ్లెక్ట్ అవ్వదు. అందుకే ఆ చిత్తశుద్ధి ద్వారా మనసు అనే అద్దాన్ని శుభ్రం చేసినప్పుడే అది నిజమైన జ్ఞానాన్ని గ్రహించగలుగుతుంది. మంచిది. కాని ఇప్పుడు ఇంకో ప్రశ్నొస్తుంది. సరే, పని చెయ్యాలి, కాని ఏ పని చెయ్యాలి? ఏది కరెక్ట్? దీనికి మన శాస్త్రాలు చెప్పే సమాధానం స్వధర్మం. అంటే మనకు సహజంగా నిర్దేశించబడిన కర్తవ్యం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ భగవద్గీతలో అర్జునుడు. యుద్ధం మధ్యలో ఎదురుగా ఉన్నది తన సొంతవాళ్లే అని చూసి, ఇక నా వల్ల కాదు, ఈ క్షత్రియ ధర్మాన్ని వదిలేసి వెళ్ళిపోతా అంటాడు. అప్పుడు కృష్ణుడేం చెప్తాడు? పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా నీకు కేటాయించిన డ్యూటీని నువ్వు చేయాల్సిందే. అదే అసలైన ధర్మం అని గుర్తుచేస్తాడు. ఇలాంటి ప్రిన్సిపుల్నే మనకు రామాయణంలో కూడా కనిపిస్తుంది. అడవుల్లో ఉన్నప్పుడు మనకెందుకు ఈ ఆయుధాలు అని సీత అడిగితే రాముడేం చెప్తాడు? కష్టాల్లో ఉన్న మునులను రక్షించటం నా క్షత్రియధర్మం అంటాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? స్వధర్మం అనేది మన కంఫర్ట్ని బట్టి మార్చుకునేది కాదు, అది మన బాధ్యత. ఓకే, ఇవన్నీ వేల ఏళ్ల నాటి కథలు, పురాణాల్లోని విషయాలు. మరి ఇప్పుడు మన 21st సెంచరీ జాబ్స్కి, మన బిజీ లైఫ్స్కి ఇవి ఎలా కనెక్ట్ అవుతాయి? ఈ రెండింటి మధ్య బ్రిడ్జ్ ఏంటి? చూద్దాం. మనందరికీ ఇదే కదా డౌట్. దీనికి సమాధానం
కర్మయోగాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయడంలోనే ఉంది. ఇక్కడ మనం చాలా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన పరిధిలో ఏముంది, మన పరిధిలో ఏది లేదు. చూడండి, ఏ పని చెయ్యాలి, దానికి ఎంత కష్టపడాలి, ఎంత డెడికేషన్తో చేయాలి, ఇదంతా కంప్లీట్గా మన చేతుల్లోనే ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది. కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం మన చేతుల్లో ఉండదు. అది మన చుట్టూ ఉన్న పరిస్థితులు, వేరే వాళ్ల పనులు, ఇంకా మనం కంట్రోల్ చేయలేని ఎన్నో శక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ కనుక మనకు అర్థమైతే మనం సక్సెస్, ఫెయిల్యూర్కి అతీతంగా ఉండగలుగుతాం. ఎందుకంటే మనం మన పనిని 100కు 100% నిజాయితీగా చేసినప్పుడు ఒకవేళ రిజల్ట్ మనకు నచ్చినట్టు రాకపోయినా అది మన పర్సనల్ ఫెయిల్యూర్ కాదు. ఈ ఆలోచన గెలిచినప్పుడు వచ్చే గర్వం నుండి, ఓడినప్పుడు వచ్చే బాధ నుండి మనని కాపాడుతుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పాయింట్స్ అన్నీ మనల్ని కర్మయోగంలో ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. అదేంటంటే మనం చేసే ప్రతి పనిని ఒక పూజలా చూడటం. చూడండి, కర్తవ్యమంటే కేవలం పాతకాలంలో చెప్పిన యజ్ఞాలు, యాగాలు మాత్రమే కాదు. ఈ రోజుల్లో మనం ఏ సిస్టంలో పనిచేస్తున్నా, అది ఒక ప్రైవేట్ కంపెనీ కావచ్చు, ఒక గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు, ఆ సిస్టమ్ రూల్స్ ఫాలో అవుతూ మన బాధ్యతల్ని ఎలాంటి స్వార్థం లేకుండా శ్రద్ధగా చేస్తే అది కూడా కర్మయోగమే. ఈ మొత్తం డిస్కషన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే భగవద్గీతలోని ఈ పవర్ఫుల్ కొటేషన్ చాలు: స్వకర్మణ తమభ్యర్చ. దీని అర్థమేంటంటే మనకు కేటాయించిన పనిని సరిగ్గా చేయడం ద్వారా మనమా భగవంతుడినే పూజిస్తున్నట్టు. మన పనే మన ప్రార్థన, మన ఎఫర్టే మనం పెట్టే నైవేద్యం. చూసారా, కర్మయోగం మన ఆలోచించే విధానంలో ఎంత పెద్ద మార్పు తీసుకొస్తుందో. సో ఈ ప్రశ్నతో ముగిద్దాం. మనం చేసే పనికి అర్థం దానినుంచి వచ్చే రిజల్ట్లో కాకుండా ఆ పని చెయ్యడంలోనే ఉంది అననుకుంటే మన లైఫ్ ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ధన్యవాదాలు.